కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజలను నిలువునా ముంచేస్తోందని మాజీ ఎంపీ చింతామోహన్ ధ్వజమెత్తారు. చిత్తూరు జిల్లా కుప్పంలో కాంగ్రెస్ పార్టీ నేతలు భారత్ జోడో యాత్ర నిర్వహించారు. అనంతరం ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్లాస్టిక్ బియ్యాన్ని ఇచ్చే హక్కు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఎవరిచ్చారని ప్రశ్నించారు. వైసీపీ, టీడీపీ చేసిన తప్పుల వల్ల పేదలు అప్పులపాలయ్యారని ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వం గత 3 ఏళ్లలో ఏం చేసిందని అన్నారు. 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు పేదలకు ఎందుకు ఇల్లు కట్టించలేదని అన్నారు. ఏపీలో విద్యా ప్రమాణాలు పూర్తిగా పడిపోయాయని, వైసీపీని ఎప్పుడు సాగనంపాలోనని ప్రజలు ఎదురు చూస్తున్నారని వ్యాఖ్యానించారు. 2024న జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ 100 సీట్లు గెలవడం ఖాయమని జోస్యం చెప్పారు. మా గురువు గారు, కేంద్ర మాజీ మంత్రి, మాజీ ఎంపీ, అదేవిధంగా సిడబ్ల్యూసీ మెంబర్ చింతామోహన్ గారు కుప్పంని ఎంతగానో అభిమానించే మా నాయకుడు ఈరోజు కుప్పం ప్రాంతంలో భారత్ జోడో యాత్ర ఏదైతే రాహుల్ గాంధీ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టి దాదాపు ఇంకో 4-5 రోజులు ముగిసే ఆ కార్యక్రమం ముగింపుకు వస్తూ ఉంది. భారతదేశం అంతా కలిగి తిరిగి ఆయన కష్టపడి ప్రజల్లో ఉన్న కష్టాలను చూసుకోవడమే కాకుండా భారతదేశంలో ఉన్న అనేకమైన మతాలను, వర్గాలను, అనేకమైన ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళందరినీ ఒక్క తాటిపై తీసుకురావాలని చెప్పి ఆయన చేస్తున్న భారత్ జోడో యాత్రకి కొనసాగింపుగా ప్రతి ఆంధ్రప్రదేశ్లో ఉన్న మారుమూల ప్రాంతాలన్నింటినీ మన చింతామోహన్ గారు తిరిగి చూడటం జరుగుతూ ఉంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల్లో ఈరోజు అప్పులు కనిపిస్తున్నాయి. అప్పులతో సతమతం అయిపోతున్నారు. నిద్ర పట్టడం లేదు. పేదవాళ్లకు అప్పులే గుర్తొస్తున్నాయి. నువ్వు ఇస్తున్నటువంటి పెన్షన్ 2500, 300, 3000 ఇచ్చావు. అది అప్పులకు కట్టుకునేదానికి వెళ్తా ఉంది. పేదవాడికి ఇచ్చేటువంటి ప్లాస్టిక్ బియ్యం ఏందిరా ఇచ్చేది? ప్లాస్టిక్ బియ్యం ఎవడిచ్చాడ్రా నీకు హక్కు అని నేను అడుగుతున్నాను. ప్లాస్టిక్ బియ్యం ఇచ్చేది ఎవడా? జిల్లా కలెక్టరు ఉండాలా? తెచ్చాడా? పేదవాడికి ఇది ప్లాస్టిక్ బియ్యం ఇచ్చేది ఎవరిచ్చారు? ఈ హక్కు ఎక్కడుంది? ప్రభుత్వం ఉందా?